హాయ్ అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళా సాధికారత గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. మహిళా సాధికారత గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అయితే మహిళా సాధికారత అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడే వాళ్ళే చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. అలా అని చెప్పి మహిళా సాధికారత చేకూర్చడం అనేది ప్రభుత్వ బాధ్యతగా కూడా కొంతమంది భావిస్తున్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలనేటటువంటిది సరైనటువంటిది కాదు. ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతో పాటుగా మన వంతుకు మనం కూడా సామాజిక బాధ్యతగా మనం దానిని స్వీకరించి మహిళా సాధికారతకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే కొంతమంది మహిళలు చాలా ముందుకు వెళ్ళిపోయి మహిళా సాధికారత కోసం వారి పాత్రను అత్యున్నతంగా పోషిస్తున్నారు. మహిళా సాధికారత అంటే కేవలము ఆర్థిక స్వేచ్ఛ లేక సామాజిక స్వేచ్ఛ అని అనుకుంటున్నాం. ఆకాశంలో సగం కాబట్టి మహిళలకు అన్నిట్లో కూడా సగం వాటా ఇవ్వాలి అనేటటువంటి లెక్చర్స్ వినిపిస్తున్నాయి. కానీ అమల్లోకి వచ్చే వరకు సామాజిక బాధ్యతగా మనం మహిళలను గౌరవిస్తూ మనం మహిళలను మనతో పాటు సమానంగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. మహిళా సాధికారత అనేది మొట్టమొదట మన కుటుంబాల నుంచి ప్రారంభం అవ్వాలి. అలా ప్రారంభమైనటువంటిది వారికి ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ, లింగ సమానత్వము, వారికి ఇష్టమైనటువంటి నిర్ణయాలను వారు తీసుకునేటటువంటి స్వేచ్ఛ, వారి హక్కుల కోసం వారు పోరాడేటటువంటి పటిమ పాటవాలతో వాళ్లను పెంచటము, వారికి నచ్చినటువంటి విద్యను వారు అభ్యసించి వారికి కావలసిన లేకుంటే వారికి ఇష్టమైనటువంటి నైపుణ్యాలను వాళ్ళు పొంది వాళ్ళు గొప్పవారిగా ఎదగటానికి వాళ్లకు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వగలగాలి. దీనికి ప్రధానమైనటువంటివి రెండు. ఒకటి, చక్కగా విద్యను అభ్యసించి వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో అత్యున్నతమైన స్థానాన్ని పొందటానికి వాళ్ళు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటం ఒకటి. రెండవది ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడైతే గట్టిగా నిలబడతారో, పురుషులతో పాటు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లభించినప్పుడు, ఆర్థిక సమానత్వం వాళ్లకు లభించినప్పుడు వారు దేనినైనా సాధించగలుగుతారు. అలా చూసినట్లయితే మనం సమాజంలో ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు అట్టడుగు స్థాయిన పుట్టి వారి స్వయం కృషితోటి అంచెలంచెలుగా పైకెదిగి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకొని ఆ స్థానంలో వాళ్ళు ఉండటమే కాకుండా తమ కింది వారిలో చాలా మంది మహిళలను వాళ్ళ స్థాయికి తీసుకురావటం కోసం, మహిళా సాధికారతతో వాళ్ళను అభివృద్ధి చేసి వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవటం కోసం కొంతమంది వారు సంపాదించినటువంటి సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు వారి సంపాదనలో ఎక్కువ భాగాన్ని మహిళలకు ఖర్చు పెట్టే క్రమంలో దాన ధర్మాలు చేయటంలో కూడా వారు గుప్త దానాలు చేస్తున్నారు. వారు తాము చేసే దానాలు ఇతరులకు తెలియకుండా మహిళలకు సేవ చేస్తున్నటువంటి వారు ఎంతో మంది నేడు మనకు కనిపిస్తారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం, వారి సాధికారత కోసం కృషి చేస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రథమ వరుసలో నిలిచేటటువంటి మహిళ ఓఫ్రా విన్ఫ్రే. ఈవిడ ఇప్పటి వరకు 4,450 కోట్ల రూపాయలను మహిళా సాధికారత కొరకు ఖర్చు పెట్టారు. ఈమె చేస్తున్న ప్రధాన కార్యక్రమాలలో బాలికల చదువు, బాలికలు మహిళలపైన లైంగిక వేధింపులకు గురి అయినటువంటి వారినందరినీ కూడా చేరదీసి వారికి కావలసినటువంటి పునరావాసం కల్పించటము, బాలికలకు మహిళలకు ఆరోగ్యము, కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయటము, మహిళలలో ఒంటరిగా ఉన్నటువంటి వారికి వసతులు, కావలసినటువంటి గృహ నిర్మాణాలు, షెల్టర్లు ఏర్పాటు చేసి ఇవ్వటము, ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్కు వెళ్లే విధంగా 73,000 మందికి పైగా స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళని ఉన్నత విద్యకు ప్రోత్సహించటమే కాకుండా
మేనేజ్మెంట్ స్టడీస్లోను, తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్లోను, స్కిల్ డెవలప్మెంట్లోను వారికి కావలసినటువంటి నైపుణ్యాలలో శిక్షణకయ్యే ఖర్చునంత భరిస్తూ అనేక మంది మహిళలను ఎంటర్ప్రెన్యూర్స్గా, మేనేజ్మెంట్స్గా, మేనేజర్స్గా అనేక చోట్ల వారు వారికి ఇష్టం వచ్చినటువంటి రంగంలో ఉన్నత శిఖరాన్ని అందుకోవటానికి కావలసినటువంటి ఉన్నత విద్యను, డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ను ఏర్పాటు చేస్తున్నటువంటి మహిళ. ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా భోజనాలు పంపిణీ చేయటము, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటము, అనేక రంగాలలో మహిళలను అభివృద్ధి చేయటం కోసము అనాథలైనటువంటి బాలికలను చేరదీయటము, ఈ విధంగా అనేక విధాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆమె చేస్తున్నటువంటి సేవలు అమోఘం. అందుకే ఆమె చేసేటటువంటి సేవలు, ఆమె చేసేటటువంటి దానాలు, కుడి చేతితో చేసే దానము ఎడమ చేయికి తెలియకూడదు అనేటటువంటి సూక్తిని ఆమె పాటిస్తూ ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. అయితే ఈమె గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి మహిళ కాదు, బాగా డబ్బు సంపాదించినటువంటి మహిళ కాదు. ఆమె అమెరికన్ నేషనల్ టీవీ ఛానల్లో వ్యాఖ్యాతగా కంప్లీట్గా 25 సంవత్సరాలు పనిచేసినటువంటి మొట్టమొదటి ఆఫ్రో అమెరికన్ వ్యాఖ్యాత. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరు చెరపలేదు. అంతేకాకుండా ఈమె చక్కటి రచయిత, వ్యాఖ్యాత, సినిమా నటి, అనేక ఛానళ్లలో కూడా ఆమె నటిస్తూ ఆమెదైనటువంటి శైలిలో కోట్ల కొద్ది రూపాయలు గడించటమే కాకుండా అనేక సంస్థలను నిర్మించి వాటికి సీఈఓలుగా తన ఒంటి చేతితో వీటన్నిటిని నడిపిస్తూ వాటి మీద వచ్చేటటువంటి లాభాలన్నింటిని కూడా ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత కోసం ఆమె వెచ్చిస్తున్నారు. అలా చేస్తున్నటువంటి ఓఫ్రా జీవిత చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే ఆమె అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. ఆమె పుట్టిన కొన్ని నెలలకే తల్లిదండ్రులు విడిపోవటం చేత ఒక నెల తాతయ్య వాళ్ళ ఇంట్లో, ఒక నెల అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆమె బాల్యంలో అతి దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఒకవైపు అనేక కష్టాలు చాలా అన్నట్టు లైంగిక వేధింపులకు కూడా గురి అవుతూ వచ్చింది. అలా గురి అవుతున్నటువంటి ఈ మహిళ కేవలము ఈ బాధలను తలుచుకుంటూ బ్రతకటం కాదు, నా బ్రతుకు మారాలంటే ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం విద్య అని చెప్పి ఆమె ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏ విధమైన బాధలు అనుభవిస్తున్నప్పటికీ చదువుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. అలా చదువుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి ఓప్రా ఉన్నత విద్యను అభ్యసించి అనంతరము తన విద్య తనను మేలి మలుపు తిప్పగలదని గ్రహించి అనేక రంగాలలో ఆమె ప్రవేశించిన ప్రతి రంగంలోనూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నటువంటి మహిళ ఈమె. నటిగా, వ్యాఖ్యాతగా, రచయిత్రిగా యుఎస్ఏ నేషనల్ టీవీలో 25 సంవత్సరాల పాటు నిరంతరమాయంగా పనిచేసిన వ్యాఖ్యాతగా, ఆఫ్రో అమెరికన్ మొట్టమొదటి మహిళగా ఈమెకు రికార్డు ఉంది. ఈమె చేసినటువంటి ప్రతి రంగములో ఒక గుర్తింపును తెచ్చుకోవటమే కాకుండా తన తోటి వారిని కూడా తనతో పాటుగా ఉన్నతమైన స్థితికి తేవడానికి ప్రయత్నంలో భాగంగానే ఆమె కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలకు మహిళా సాధికారతను దయచేస్తుంది. అంతేకాకుండా ఆమె చేస్తున్నటువంటి కృషిని ది టైమ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరము ప్రచురించే 100 మంది ఉన్నతమైనటువంటి ప్రభావశాలుల్లో ఈమె 10 సంవత్సరాల పాటు స్థానం దక్కించుకోగలిగింది. అంతేకాకుండా యూనివర్సిటీ ఆఫ్ ఇలినాస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్కు ఈమె జీవితాన్ని ఒక పాఠంగా పెట్టి దానికి విన్ఫ్రే ది టైకూన్ అనేటటువంటి సబ్జెక్టును పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్లకు సబ్జెక్టుగా ఏర్పాటు చేశారు. ఈమె జీవిత చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అనేక మంది మహిళలను ప్రపంచవ్యాప్తంగా ఈమె కలుసుకొని వారందరినీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి విషయంలో పైననే ఎక్కువగా ఆమె పరిశోధన చేస్తూ, ఎక్కువగా పర్యటిస్తూ
అనేక మందిని మహిళలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా వెనకబడినటువంటి ప్రాంతాలను, వెనుకబడినటువంటి మహిళలను, ఆ నిరాదరణకు గురైనటువంటి బాలికలను, మహిళలను ఈవిడ చేరతీస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా నేటికి ఆమె సేవలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొనియాడే విధంగా ఆమె సేవలు ఉన్నాయి. అయితే ప్రతి చోట కూడా ఆమె చేసేటటువంటి కార్యక్రమాలు, ఆమె చేసేటటువంటి దాన ధర్మాలు చాలా గుప్తంగా ఉండాలనేటటువంటి విధంగా ఆమె సేవ చేస్తున్నారు. అంతేకాకుండా తను ఇచ్చేటటువంటి ప్రతి పైసా, ప్రతి డాలర్ కూడా సరైనటువంటి వారికి చెందాలనే ఉద్దేశంతో ఆవిడ ఎక్కువగా సేవ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె టార్గెట్గా ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను చేరదీసి వారికి గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్లకు షెడ్లను ఏర్పాటు చేసి వాళ్లకు కావలసిన వసతులన్నిటిని కల్పిస్తూ మహిళా సాధికారత కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు. మహిళా విద్య, మహిళా ఆరోగ్యము, మహిళలకు కావలసిన భద్రత, మహిళా ఆరోగ్యము, మహిళలకు కావలసిన సమాన హక్కులు, ఈ విధంగా మహిళా అభివృద్ధి కోసం ఆమె చేస్తున్నటువంటి సేవలు ఎంతో శ్లాఘనీయం. అందువలనే ఆమె ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మహిళగా, మహిళా సాధికారతలో ఆమె పోషిస్తున్నటువంటి పాత్ర ఎంతో గొప్పదిగా అనేక మంది ఆమెను కొనియాడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది మహిళలు ఆమెను గురించి తెలుసుకొని ఆమె ద్వారా స్ఫూర్తిని పొంది వారు కూడా మహిళా సాధికారతలో తమ పాత్రను వెచ్చించటం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి మహిళా సాధికారత అనేది ఏ ఒక్కరూ చేయాల్సిన పనో, లేకుంటే ఒక ప్రభుత్వం చేయాల్సిన పనో కాదు. అది అందరూ తమ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, మహిళా అభివృద్ధిలో తన పాత్ర అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి మహిళా సాధికారతలో వారు భాగస్వాములు అయినట్లయితే మహిళా సాధికారత అనేది పెద్ద సమస్య అయినటువంటి పని కాదు. అది మాటలకో, సభలలో, ఉపన్యాసాలకు పరిమితం కాకుండా చాతల్లోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆకాశంలో సగం అనేటటువంటి మాటకు సార్థకత చేకూర్చిన వారవుతారు. ధన్యవాదాలు.